హాయ్ అండి అందరికీ. ఈరోజైతే గోధుమ పిండితో స్నాక్స్ చేసుకుందాము. కొన్ని కారంగా, కొన్ని తియ్యగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ గోధుమ పిండికి కప్ బెల్లం తురుము తీసుకోవాలి. తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాక కప్ బెల్లం తురుముకి 1/4 కప్ వాటర్ పోసుకొని కరిగేంత వరకు ఉంచుకోవాలి. యాలకులు కూడా దంచి వేసుకొని బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాము. ఆ తర్వాత పిండి తీసుకొని చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో అలా చేసుకోవాలి. చపాతీ చేసి పక్కన పెట్టుకున్నాక చాకు తీసుకొని ఎడ్జులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాక స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని ఎడ్జులు కట్ చేయకుండా ఓన్లీ మధ్యలో వరకే కట్ చేసుకోవాలి. చివరి వరకు కట్ చేసుకోకూడదు. పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎడ్జులు అనేది అసలు కట్ చేసుకోకూడదు, మధ్యలో వరకే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్నాక చూసారు కదా, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలా చేయండి. చేయటానికి ఈజీగానే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకోగానే గంటి పెట్టి అస్సలు తిప్పకండి. వేగాక అటు ఇటు కాల్చుకొని కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్వీట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉప్పు గోధుమ పిండి వేసుకొని టీ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొన్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ పోసేసుకొని ఇది కూడా చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి కూడా సేమ్ చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎలాగైతే చేసుకున్నామో అలానే చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్లో వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అన్నీ చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ తీసుకొని అయితే కలుపుకుందాము. నార్మల్ స్నాక్స్ అండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఏమో స్వీటు, ఇవి కూడా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మిగిలిన పిండితో పూరి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.